వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ఫాలో అవుతున్న వ్యూయర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మా ఛానల్ని ఎవరైనా గ్రూప్ మెంబర్స్ కావచ్చు, బయట వ్యూయర్స్ కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరిస్తూ, మీకు వెంటనే డౌట్స్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా క్లియర్ చేస్తూ, అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది. గత 3 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు మనం ఈ రకంగా సహాయం చేసి వాళ్ళ సక్సెస్లో ప్రముఖ పాత్ర వహించాం. మరి ఈ సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, ఒక ప్రధానమైన ప్రక్రియ మనకు జేఈ అప్లై చేసే ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. మరి ఆల్మోస్ట్ ఈ రోజుకు మనం చూసినట్లయితే జనవరి 22 నుంచి జనవరి 31 వరకు జేఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష జరగబోతూ ఉంది. మరి ఇప్పటి వరకు మీరు అప్లికేషన్ చేయాలి, ఓబీసీ సర్టిఫికేటు లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, నా మెయిన్స్ అప్లికేషన్ సక్సెస్ అవుతుందా లేదా, ఇలాంటి కొంత ఫర్దర్ టెన్షన్గా విద్యార్థులు కూడా టెన్షన్ పడి ఉండవచ్చు, పేరెంట్స్ కూడా కొంత టెన్షన్తో ఉండవచ్చు. ఇప్పుడు టోటల్గా ఆ ప్రాసెస్ మిగిలిపోయింది, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక మీ ముందు ఎవరైనా జేఈకి సంబంధించి ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే అప్లికేషన్లో మీకు గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ నెల 26, 27 2 రోజుల్లో మీకు ఏవేవి కరెక్షన్ చేసుకోవాలి, ఏవేవి కరెక్షన్ చేసుకోకూడదని కంప్లీట్ ఎంతమంది వీడియో కూడా కేఆర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేసినా మళ్ళీ ఒకసారి ఆ యొక్క మీ మిస్టేక్స్ని ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా కరెక్ట్ చేసుకోండి. మరి ఒక అంకం ముగిసింది, అంటే అప్లై చేసాం, ఇక మన ముందు మిగిలింది పరీక్ష రాయడం. ఇది ప్రధానమైన ఘట్టం. ఈ పరీక్ష రాసే విధానంలో విద్యార్థుల యొక్క హార్డ్ వర్క్ను ఎవరూ శంకించడం లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్ చాలా పట్టుదలతో చదువుతున్నాడు. కాకపోతే కొందరికి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి డెప్త్గా ఉండవచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్పై, కెమిస్ట్రీలపై పట్టు సరిగా లేకపోవచ్చు. కొందరు పిల్లలు గ్రాస్పింగ్ పవర్లో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండవచ్చు. మరి వారికి ఐక్యూలో కూడా కొంత డిఫరెన్స్ ఉండడం వల్ల కొందరు బాగా సక్సెస్ అవుతారు, కొందరు అంతగా సక్సెస్ రేట్ను పొందలేకపోతారు. కానీ ఈ 60 రోజులు మీకు ఉన్న ఎలాంటి ఏవైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి కానీ ఏవైనా కంప్లీట్గా పక్కకు పెట్టేసి ఓన్లీ జేఈ మెయిన్స్ సెషన్ 1 పైనే దృష్టి పెట్టండి. ఈ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అడ్వాన్స్ సంబంధించి కానీ మిగతా ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించినవి కానీ ఈ 60 డేస్ కంప్లీట్గా పక్కకు పెట్టండి. ఓన్లీ జేఈ మెయిన్ సెషన్ 1 పైన దృష్టి పెట్టండి. ఇంత కష్టపడ్డ మన జేఈ మెయిన్ సెషన్ 1లో కనుక మన పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే అప్పుడు ఆల్టర్నేట్స్ ఏమైనా చూసుకుందామా, లేదా సెషన్ 2కి వెళ్దామా అని ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడే ఒకవైపు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ, ఒకవైపు అడ్వాన్స్ ప్రిపేర్ అవుతూ, ఒకవైపు ఎంసెట్ ప్రిపేర్ అవుతూ, ఒకవైపు విట్కి ప్రిపేర్ అవుతూ, ఇట్లాంటి అంటే ఆల్మోస్ట్ ఈ అన్ని ప్రిపరేషన్స్కి జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ జరిగితే మీరు సరిపోతుంది. అదే మూలం. జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కనుక మీరు పర్ఫెక్ట్గా డెప్త్గా చదివినట్లయితే ఇవన్నీ ఈజీగా మీరు అచీవ్ చేయగలుగుతారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎంసెట్ విషయంలో మీకు చాలా సమయం ఉంది, కానీ మన టార్గెట్ ఎంసెట్ కాదు, జేఈ మన మొదటి టార్గెట్. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలే మన మొదటి టార్గెట్. కాబట్టి కంప్లీట్గా జనవరి సెషన్ వరకు దీనిపైనే దృష్టి పెడదాం. ఒక ప్రయత్నం చేద్దాం. సార్ నాకు రాదు అనుకున్న విద్యార్థి కూడా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే మీరు ఐఐటి యాస్పిరెంట్స్గా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, ఎన్ఐటి యాస్పిరెంట్గా చూస్తూ ఉన్నారు. దానికోసం ఒక చిన్న ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవ్వచ్చు. ప్రధానంగా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ నాన్ క్రిమినల్ కానీ, ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్స్ ఉన్న అభ్యర్థులు కొంత ప్రయత్నించగలిగితే సక్సెస్ అవ్వచ్చు. మరీ 99.9 99.8% రాకపోవచ్చు, కానీ 97 అబోవ్ కానీ 98% అబోవ్ సాధించినా మీరు సేఫ్గా ఉన్నట్టే. ఏదో ఒక ఎన్ఐటి, ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో మీకు అడ్మిషన్ వస్తుంది.
అట్లీస్ట్ ఇక్కడ బి కేటగిరీలో అయినా మీరు సీట్ వస్తే సేఫ్ సైడ్లో ఉన్నట్టే భావించవచ్చు. దానికోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఈ 60 రోజులు ఒక యజ్ఞంలో చదవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు స్టూడెంట్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీ పిల్లలకి పూర్తిగా సహకరించాల్సిన అవసరం పేరెంట్స్పై ఉంది. ఈ 2 మంత్సే కాదు, ఈ 6 మంత్స్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్గా మీ యొక్క పిల్లల్ని ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ప్రతి అవసరం తీరుస్తూ వారికి కావాల్సిన ఎంట్రన్స్ వివరాలు తెలుసుకుంటూ, అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన వివరాలపై అవగాహన పెంపొందించుకుంటూ, కౌన్సిలింగ్ ప్రాసెస్పై కంప్లీట్గా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా పేరెంట్స్పై ఉంది. అటు మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు. ఎందుకంటే విద్యార్థులు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన అన్ని విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఇప్పుడు బిజీ చాలామందికి ఉంటుంది, కానీ తన ఎంత బిజీ షెడ్యూల్లోనైనా తమ పిల్లల కోసం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మీరు టైం కేటాయించి మీ పిల్లలు ఒక టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేంత వరకు ఇటు కేఆర్ గైడెన్స్ని ఫాలో అవ్వండి, గ్రూప్స్ చూడండి, ఏమైనా డౌట్స్ వస్తే చర్చించండి. ప్రతిదీ కూడా మనకు అవసరం. ఈ సమయంలో అందరికీ అన్నీ తెలిసి సంపూర్ణమైన అవగాహన కలిపి ఉండకపోవచ్చు. కొంత ఇతరులతో తెలుసుకోవడం ద్వారా కొంత అవగాహన కూడా మనకు రావచ్చు. కాబట్టి ఈ దిశగా కూడా పేరెంట్స్ ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఎలాంటి కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మొక్కవోని ధైర్యంతో మీరు ముందుకెళ్తే తప్పకుండా విజయం మీదే. మీ యొక్క ప్రిపరేషన్ ఒక 60 to 70% కవర్ చేస్తే ఈ మిగతా ఆస్పెక్ట్స్ మిగతా 30% మిమ్మల్ని ముందు తీసుకెళ్ళగలుగుతాయి. కాబట్టి ధైర్యంతో 60 days కనుక మీరు ప్రిపేర్ అయితే రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఈ విషయంపై శ్రద్ధ వహించాలని చెప్పి స్టూడెంట్స్ను మరియు వారిని ఎప్పటికప్పుడు అప్డేట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారికి సంబంధించిన మనోధైర్యాన్ని కల్పిస్తూ సహకరించాలని పేరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.